ఇజ్రాయెల్ మళ్ళీ ఏమన్నా పెద్ద దాడికి దిగబోతోందా? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద. హార్ముజ్ జలసంధి వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. అదే సందర్భంలో ఇరాన్ని దిగ్బంధం తాము వదిలిపెట్టేది లేదని అమెరికా తేల్చి చెప్పేసింది. శాంతి చర్చలు మాటలకి మాత్రమే పరిమితమైనవి. ఇప్పుడు తాజాగా చూస్తే ఇజ్రాయెల్ తన దేశంలో ఉన్నటువంటి సైనిక సిబ్బంది సెలవుల్ని రద్దు చేసింది. ఇరాన్ మీద ఒంటరిగా దాడులు చేసేందుకు సెలవులు రద్దు చేసిందని భావిస్తున్నారు. ఏ క్షణమే రెండు దేశాల మధ్య యుద్ధం జరగచ్చనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాశ్వత శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించినటువంటి 15 నిమిషాల గాజా శాంతి ప్రణాళికని తిరస్కరిస్తున్నట్టు నెతన్యాహు ప్రకటించాడు. తద్వారా అమెరికా చెప్పు చేతల్లో లేమన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చెందేదాకా గాజా నుంచి వెనక్కి పోయే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తే ఇరాన్ మీదన, లేకపోతే ఇజ్రాయెలే ఇరాన్తో గొడవ పెట్టుకుంటుందా అనేటటువంటిదే ఇప్పుడు ఇక తేలాల్సిన అంశం.